నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు భీమ్గల్లో వర్ష ప్రభావం కారణంగా నష్టపోయిన రోడ్లను బ్రిడ్జిలను పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ భీమ్గల్ మండలం గోన్గొప్పుల సికింద్రాపూర్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గజ ఈతగాళ్లకు భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో లైఫ్ జాకెట్ల పంపిణీ నిజామాబాద్ జిల్లా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు వరద పరిసర ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రతరం కావడంతో సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ శుక్రవారం వరద ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రాజెక్టు నుండి 5,50,350 క్యూసెక్ల నీరు విడుదల అవుతుండటంతో పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారుల సూచనల మేరకు వరద ముప్పు ఉన్న ఒడ్డరెగూడెం గ్రామ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల ప్రకారం రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి, ఎస్ఐ రజనీకాంత్, ఎస్ఐ సుహాసి గూడెం ప్రజలను సంప్రదించి వారిని త్వరితగతిన తరలించే చర్యలు చేపట్టారు. గూడెం ప్రజలను సురక్షిత ప్రదేశమైన మహిళా ప్రాంగణ భవనానికి తరలించారు. అక్కడ వారికి తాత్కాలిక వసతి, తాగునీరు, ఆహారం మరియు అవసరమైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు. అధికారులు ఒక్కొక్క ఇంటిని పరిశీలిస్తూ ఎవరు గూడెంలో మిగలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ మాట్లాడుతూ ప్రజల ప్రాణరక్షణ మాకు అత్యంత ప్రాధాన్యం. ఎవరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండరాదు. అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. అవసరమైన సదుపాయాలు అందించడానికి అన్ని శాఖలతో సమన్వయం చేస్తాం అని స్పష్టం చేశారు. ఒడ్డెర ప్రజలు తక్షణ చర్యలు తీసుకున్న పోలీసులు అధికారుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ తరలింపు చర్యలతో గ్రామ ప్రజలు నష్టాలను తప్పించుకొని సురక్షిత ప్రాంతాల్లోకి చేరుకున్నారు. 6.5 लाख तक जाता है, जिस कारण से हम यहाँ पूजमपाट गाँव में आए हैं। यहाँ के लोगों को हम लोग आगे निकालने के लिए कह रहे हैं। यहाँ पे एक वाटर कॉलोनी भी है जहाँ पे बहुत ज़्यादा इनंडेशन का इशू आता, लो लाइन एरिया में आता। वहाँ पे भी हम लोगों ने माइक से और टाउन से कह दिया है कि इशू खाली करने के लिए उनके लिए हमने एक शेल्टर रूम भी रखा है। MRO गारू जैसे बता रहे थे कि IKP का और एक स्कूल वहाँ पे हम उनको शिफ्ट करते जिला परिषद का। इसके अलावा कि इसमें क्या है कि हमारा जो पोषमपाट आ रहा है वो डायरेक्टली इनफ्लो ऑफ गोदावरी नहीं, बैक वाटर आ रहा है। तो जैसे पीछे भी देख सकते हैं कि पानी धीरे धीरे आ रहा है। इससे अच्छी बात क्या है कि फ्लो थोड़ा स्लो है, बट बुरी बात क्या है कि पब्लिक को लग रहा है कि पानी आएगा ही नहीं, तो वो थोड़ा सा रिलैक्स होते हैं। बट हम लोग CI गारू से भी बात किया, हमारे गारू से भी बात किया, हम लोग उनको पुश कर रहे हैं। अभी ऑलमोस्ट 100 to 200 मीटर दूर रखा है उनको हम लोग लेवल से। ఆర్పూర్ పట్టణంలోని స్త్రీ భాషిత పాఠశాలలో క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రముఖ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ చిత్రపటానికి పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో నిజామాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్కు స్త్రీ భాషిత విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ సుందర్ క్రీడాకారులను అభినందించి సర్టిఫికేట్స్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి పునాదని, స్త్రీ భాషిత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. భీమ్గల్ మండల కేంద్రం గోన్గొప్పుల మరియు సికింద్రాపూర్ గ్రామాలలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి భారీ వరద దాటికి ధ్వంసమైన రోడ్లు మరియు బ్రిడ్జులు, పంట పొలాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరిశీలించారు. ప్రజలకు రవాణాకు ఇబ్బంది కలగకుండా రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాన్ని
త్వరితగతిన పూర్తి చేయవలసిందిగా ఆయన అధికారులకు సూచించారు. పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ప్రజాప్రభుత్వం ఇప్పటికే వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిష్కార చర్యలు చేపట్టుటకు అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారే ఫీల్డ్ విజిట్స్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ఆయన తరపున నియోజకవర్గంలో జరిగిన నష్టాలను సంబంధిత మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి నివేదిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘ సభ్యులు ఈరావతి రాజశేఖర్ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, నిమజ్జనంలో అధికారులకు సైతం సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులున్నారు. ఆ చెట్టును మనం ఎంత గుర్తు చేసుకుంటాం, మనకు నీడనిచ్చిందని. మీరు ఇంత అన్నం పెడితే ఫ్యూచర్లో ఎవరికైనా మీకు తోచిన విధంగా మీకు ఏదైనా వారు కలిస్తే వారిని సాధారణంగా ఆహ్వానించి వారికి ఇంత భోజనం ఒక్కడి అన్నం పెడుతూ వారి కడుపు నింపితే దేవుడు మనకు మంచి చేస్తాడు, మన పిల్లలకు మన సమాజానికి మంచి చేస్తాడన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నాయి, డబ్బు లేని వ్యక్తి ఎవరు లేరు కదా. కానీ లేని వ్యక్తికి కూడా మనం సామాజికంగా ఏదైనా సహాయం చేయాలనే ఒక తలంపు మీలో కలగాలని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. మనం అందరం అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె పుట్టి పెరుగుతున్నటువంటి ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో మీరు కూడా మనం ఎలాగైతే తింటున్నామో వారికి కూడా ఏదన్నా సహాయం చేయాలని మీ మనసులో దేవుడి యొక్క ఆలోచన కూడా అదే, వినాయకుడు కూడా అదే చెప్తాడు. భీమ్గల్ మండలంలో 2 రోజుల పాటు భారీగా కురిసిన వర్షాల వల్ల రోడ్లు, బ్రిడ్జిలు, వేల ఎకరాల పంట నష్టం జరిగిందని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలం మరియు బడా భీమ్గల్, మోతే గ్రామాలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఎడతెరిపి లేకుండా వర్షాలకు నష్టపోయిన పంటలను, కొట్టుకుపోయిన రోడ్లను, బ్రిడ్జి ప్రాంతాలను వ్యవసాయ శాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే రోడ్ల మరమ్మతులు శరవేగంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 2 రోజుల తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేస్తామని తెలిపారు. నష్టపోయిన పంట వివరాలను అధికార యంత్రాంగం సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట అన్ని శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆ విపరీతమైన ఈ వాగు వృద్ధి వల్ల వాగొడ్డున ఉన్నటువంటి పంటలు కూడా నష్టపోవడం జరిగింది. పొలాలు కావచ్చు, మక్కలు కావచ్చు, సోయలు కావచ్చు, అవన్నీ కూడా ప్రిలిమినరీ ఎస్టిమేట్ చేపించినాం. ప్రిలిమినరీ ఎస్టిమేట్ ప్రకారం మొత్తం నియోజకవర్గంలో 1162 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది అని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. అట్లనే 95 ఎకరాల్లో మక్క నష్టం జరిగిందని చెప్తున్నారు. 30 ఎకరాల్లో సోయా నష్టం జరిగిందని చెప్తున్నారు. నేను మళ్ళీ ఇవాళ రేపు కూడా వెరిఫై చేయమన్నాను. నిన్న మొన్న వర్షాల్లో మీరు సరిగా చూడకపోతే మరి మళ్ళీ వెరిఫై చేయమని చెప్పాను నేను అధికారులకు. ఇక్కడ చాలా మంది రైతులు నేను ఏ గ్రామానికి పోయినా మా పంట నష్టం జరిగింది అన్న మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ అధికారుల లెక్కలు చూస్తేనేమో తక్కువ కనిపిస్తా ఉన్నది. కాబట్టి మళ్ళీ ఇవాళ రేపు కూడా సర్వే చేసి ఫైనల్ గా మీరు ఒక ఫిగర్ కి రండి అని చెప్పినాను. నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. వరి పంటకు ఎక్కడైతే వరి నష్టం జరిగిందో వరి పంటకు ఎకరానికి 25,000 రూపాయలు, అట్లాగే మొక్కజొన్నకు కూడా ఎకరానికి 25,000 రూపాయలు, సోయాకు కూడా 25,000 రూపాయలు, అంటే ఎక్కడెక్కడైతే పంటలు దెబ్బతిన్నాయో 25,000 రూపాయలు ఎకరానికి రైతులకు నష్టపరిహారం సహాయం చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అట్లనే మా బాల్కొండ నియోజకవర్గంలో నేను ఇప్పుడే చూస్తా ఉన్నాను. వేల్పూరు రామన్నపేట పోయే దారిలో మరి అక్కడ ఒక కల్వర్ట్ ఉంటే అది పూర్తిగా తెగిపోయింది. దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి దాన్ని కల్వర్ట్ కట్టిపియాలి. మరి నేను మా R&B అధికారులకు కూడా దాన్ని వాళ్ళకి చూపించడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో కాలనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని వద్ద ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం కుంకుమార్చన నిర్వహించగా కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు
పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ కాలనీ సభ్యులంతా కలిసికట్టుగా గణనాథుని సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని టెక్ మసీద్లో మర్కజ్ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. నూతన కార్యవర్గ ఎన్నికలను ఎన్నికల అధికారులు నిర్వహించారు. మర్కజ్ కమిటీ సభ్యులు ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైన ప్రాంతాలలో సహాయక చర్యలను ముమ్మరం చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ కారణంగా జల దిగ్బంధంలో చిక్కుకున్న కొప్పర్గా, హంగర్గా, సాలూరా, ఖాజాపూర్ గ్రామాలను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపునకు గురైన గ్రామాల ప్రజలను బోట్లు, ట్రాక్టర్లు, జేసీబీల సహాయంతో పునరావాస శిబిరాలకు, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న తీరును పరిశీలించిన కలెక్టర్ ఎక్కడ కూడా ప్రాణ నష్టం వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పునరావాస శిబిరాలలో ఆశ్రయం ఉంటున్న వారికి భోజనం, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించాలని, ముంపు గ్రామాలలో ఎవరు కూడా చిక్కుబడిపోకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది అందరూ వరద బాధితులకు సహాయంగా నిలుస్తూ వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని, ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వారి వెంటే ఉందన్న భరోసాను కల్పించాలని హితవు పలికారు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా ముంపునకు గురైన వరి, సోయా, పత్తి, కంది తదితర పంటలను కలెక్టర్ పరిశీలించారు. వరద నీటి ఉధృతి తగ్గిన వెంటనే క్షేత్రస్థాయిలో సర్వే జరిపించి పంట నష్టం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపుతామని బాధిత రైతులకు తెలిపారు. ప్రస్తుతం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగించడంపై దృష్టిని కేంద్రీకరించామని అన్నారు. శ్రీరామ్ సాగర్కు వరద పోటెత్తడం వల్ల బ్యాక్ వాటర్ కారణంగా ఆయా గ్రామాలు జల దిగ్బంధనంలో చిక్కుకుపోయాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ ద్వారా 5 లక్షల క్యూసెక్కుల పైచిలుకు వరద జలాలను ఫ్లడ్ గేట్ల ద్వారా దిగువ గోదావరిలోకి వదులుతున్నామని తెలిపారు. దీనివల్ల ముంపు గ్రామాల్లో బ్యాక్ వాటర్ తగ్గి శుక్రవారం సాయంత్రం నాటికి జల దిగ్బంధనం నుండి బయటకు వస్తారని కలెక్టర్ తెలిపారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 7వ బెటాలియన్ పోలీస్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని, వరద తగ్గిన వెంటనే దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి సదుపాయాలు పునరుద్ధరిస్తామని అన్నారు. భారీ వర్షాలతో వరద ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ రామారావు తదితరులు ఉన్నారు. సో నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయక చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమున్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాలు చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పీకి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు. సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ టీమును 7th బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధను, సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము ఉన్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు. వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు.
మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్కి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు, మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్య చేసుకుంటాం. ఇప్పటివరకు లేదు, ఓన్లీ రోడ్స్ డ్యామేజ్ జరిగింది, క్రాప్ డ్యామేజ్ జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ చేయాలి. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ హాకీ ప్లేయర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు నిఖితను సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ క్రీడా దినోత్సవ ప్రాముఖ్యత, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని 28, 32వ వార్డుల్లో మున్సిపల్ ఆధ్వర్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి, వార్డ్ ఆఫీసర్లు రాజేష్, నీలిమ, శానిటరీ జవాన్లు, మెప్మా ఆర్పీలు, సిబ్బంది తదితరులున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరదలు వస్తున్నాయి. గోదావరి ద్వారా రికార్డు స్థాయిలో 43,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా రిజర్వాయర్లోకి వచ్చి చేరుతుండగా 53,000 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలివేస్తున్నారు. ప్రాజెక్టు గల 39 వరద గేట్ల ద్వారా 5,04,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 1,091 అడుగుల గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్లో ప్రస్తుతం 1,087 అడుగుల నీరు నిల్వ ఉన్నాయి. వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదలు వస్తున్న దృష్ట్యా ప్రాజెక్టు వద్దకు పర్యాటకులను అనుమతించడం లేదు. భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో కమిషనర్ గోపు గంగాధర్ గజ ఈతగాళ్లకు లైఫ్ జాకెట్లను పంపిణీ చేశారు. నిన్న ఆబ్కారీ ఆఫీసులో 2 ఉద్యోగులు చిక్కుకోగా వారిని గజ ఈతగాళ్లు నవీన్, లక్ష్మణ్ ప్రాణాలకు తెగించి తాడు సాయంతో వారిని కాపాడారు. ప్రాణాలు కాపాడిన వారిని సబ్ కలెక్టర్ అభినందించారు. వారు సబ్ కలెక్టర్కు లైఫ్ జాకెట్స్ లేవని, ఉంటే ఎంత రిస్క్ అయినా చేస్తామని వారు తెలిపారు. వెంటనే స్పందించిన సబ్ కలెక్టర్ వారికి వెంటనే లైఫ్ జాకెట్లు ఇప్పించాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశించగా వారి ఆదేశాల మేరకు వారికి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కు పిలిపించి లైఫ్ జాకెట్లు అందజేశారు. కమిషనర్ మాట్లాడుతూ విపత్తు పరిస్థితుల్లో తప్పనిసరిగా గజ ఈతగాళ్లు లైఫ్ జాకెట్స్ని ధరించాలన్నారు. రానున్న వినాయక నిమజ్జనం సందర్భంగా నిమజ్జనం చేసే ప్రాంతాల్లో గజ ఈతగాళ్లు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లను ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వరద ముంపు నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ పెగడాపల్లి గ్రామంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ను తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే వచ్చే యాసంగి సీజన్కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు పంపిణీ జరిగేలా ఇప్పటి నుండే ప్రణాళికబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా కూడా యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని, రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. భీమ్గల్లో వర్ష ప్రభావం కారణంగా నష్టపోయిన రోడ్లను, బ్రిడ్జిలను, పంటలను పరిశీలించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేసిన సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవీయ. భీమ్గల్ మండలం గోన్గొప్పుల, సికింద్రాపూర్ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. గజ ఈతగాళ్లకు భీమ్గల్ మున్సిపల్ కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో లైఫ్ జాకెట్ల పంపిణీ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.